అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమ్మ చెప్పే కథలు. ఇవాళ మనం చెప్పుకోబోయే కథ పేరు మాయా టోపీలు. అనగనగా ఒకరోజు పరమానందయ్య శిష్యులు గోదావరి పుష్కరాలలో స్నానం ఆచరించడానికి గోదావరి నది దగ్గరికి వచ్చారన్నమాట. అయితే ఆ 10 మంది శిష్యుల్లో ఏ ఒక్క శిష్యుడికి ఈత రాదన్నమాట. అందుకని ఆ శిష్యులందరూ ఏమనుకున్నారంటే, అరే మనకి ఈత రాదు కదా, మనం మునిగిపోవచ్చు, అందుకని ఏం చేద్దామంటే అందరం ఒకరి చేతిలో ఒకళ్ళం పట్టుకొని నదిలో స్నానం చేద్దాము. స్నానం అయిపోయి తిరిగి వచ్చేటప్పుడు కూడా నదిలో నుంచి పైకి వచ్చేంత వరకు ఒకరి చేతిలో ఒకళ్ళం పట్టుకొనే బయటికి వద్దాము, అంతవరకు చేతులు పట్టుకొనే ఉండాలని మాట్లాడుకున్న విధంగానే అందరూ ఒకరి చేతిలో ఒకళ్ళు పట్టుకొని నదిలోకి దిగారు. స్నానం చేశారు. స్నానం అయిపోయింది. అనుకున్నట్టుగానే అందరు చేతులు పట్టుకొని నదిలో నుంచి బయటికి వచ్చాక అందులో ఒక శిష్యుడు అన్నాడు, ఒరేయ్ మనం అందరం ఉన్నామో లేదో లెక్క పెట్టుకొని చూసుకుందాము, ఎవరైనా మునిగిపోయారో లేదో తెలుస్తుంది కదా అని ఒక శిష్యుడు అన్నాడు. అయితే సరే లెక్క పెట్టు అని మిగతా శిష్యులు అన్నారు. అయితే లెక్కించడం మొదలు పెట్టాడు ఆ శిష్యుడు. 1 2 3 4 5 6 7 అని అలా లెక్క పెట్టగా 9 మంది ఉన్నారన్నమాట. వాళ్ళు మొత్తం 10 మంది ఉండాలి కదా, ఒకళ్ళు మునిగిపోయారు అని అనుకున్నారు. సరే లెక్క తప్పుపోయిందేమో అనుకొని రెండో శిష్యుడు లెక్క పెట్టడం మొదలు పెట్టాడు. ఒరే నువ్వు లెక్క పెట్టరా అని మొదటి అతను రెండో శిష్యుడికి చెప్తే రెండో శిష్యుడు కూడా 1 2 అని లెక్క పెట్టగా 9 మందే ఉన్నారు. మళ్ళీ రెండో అతను మూడో శిష్యుడికి చెప్పాడు, నువ్వు లెక్క పెట్టరా చూద్దాము సరిగ్గా వస్తుందా అని అంటే మూడో శిష్యుడు కూడా లెక్క పెట్టినప్పుడు 9 మందే ఉన్నారు. ఇదంతా జరుగుతున్నప్పుడు అక్కడ ఒక టోపీలు అమ్మే అతను ఉన్నాడనమాట. ఆ టోపీలు అమ్మే అతను ఇదంతా జరుగుతుంది చూస్తున్నాడు. అప్పుడు ఆ టోపీలతను పరమానందయ్య శిష్యుల దగ్గరికి వచ్చి అన్నాడు, మీరు తప్పు లెక్క పెడుతున్నారని టోపీల వ్యాపారి పరమానందయ్య శిష్యుడికి చెప్పాడు. అప్పుడు పరమానందయ్య శిష్యుడు చాలా కోపంగా మాట్లాడాడు. అసలు మేము ఎవరిమని అనుకుంటున్నావు? టోపీలు అమ్ముకునే వ్యాపారివి, నువ్వు మాకు చెప్తావా? మేమెవరమో తెలుసా? పరమానందయ్య శిష్యులం, మాకు చాలా తెలివుంది అని అలా కోపంగా మాట్లాడాడు. అలా కోపంగా మాట్లాడి పరమానందయ్య శిష్యుడు టోపీల వ్యాపారి పో అని అన్నాడనమాట. అప్పుడు టోపీల వ్యాపారి ఒక్క క్షణం ఆగి వీళ్లకు ఎలా చెప్పాలి అని ఆలోచించాడు. ఆలోచించి టోపీల వ్యాపారి అన్నాడు పరమానందయ్య శిష్యుడితో, నా దగ్గర మాయా టోపీలు ఉన్నాయి, వీటిని మీ తల మీద ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టోపీ పెట్టుకొని ఆ టోపీలను నేల మీద పెట్టి టోపీలను మాత్రమే లెక్క పెట్టండి అని ఆ టోపీల వ్యాపారి పరమానందయ్య శిష్యుడికి చెప్పాడనమాట. అప్పుడు పరమానందయ్య శిష్యుడు అన్నాడు, ఓహో నీ దగ్గర మాయా టోపీలున్నాయా, అయితే ఇవ్వు మేమందరం పెట్టుకుంటాము, ఇదేదో బాగా అనిపిస్తుందే అని అవి తీసుకొని తలా ఒక మాయా టోపీ వాళ్ళ తలల మీద పెట్టుకొని టోపీల వ్యాపారి చెప్పినట్టుగానే వాటిని తీసి నేల మీద పెట్టి లెక్కించడం మొదలు పెట్టారు. అప్పుడు 10 టోపీలు ఉన్నాయి. టోపీలందరూ మళ్ళీ పెట్టుకొని మళ్ళా రెండో శిష్యుడు కూడా మళ్ళీ లెక్క పెడితే మళ్ళీ 10 టోపీలు ఉన్నాయి. మూడో శిష్యుడు మళ్ళీ లెక్క పెట్టాడు. లెక్క పెడితే మళ్ళీ 10 టోపీలు ఉన్నాయి. అమ్మో ఈ వ్యాపారి చెప్పినట్టుగా ఇవి మాయా టోపీలు రోయ్ అని పరమానందయ్య శిష్యులు అనుకున్నారు. అయితే పరమానందయ్య శిష్యుడు అన్నాడు, ఈ టోపీలు మాకు అమ్ముతావా అని అన్నాడు. ఇవేవో బాగున్నాయి అని అన్నాడు పరమానందయ్య శిష్యుడు. అంటే ఆ వ్యాపారి లోపల నవ్వుకొని అమ్ముతాను అని అన్నాడు. కానీ వ్యాపారి లోపల ఏం ఆలోచించుకున్నాడంటే, టోపీలు ఉన్న ధర కంటే రెట్టింపు ధర, అంటే 1 రూపాయి ఉంటే 2 రూపాయలకి ఒక టోపీ అమ్ముదామని టోపీల వ్యాపారి నిశ్చయించుకున్నాడు, మనసులోనే అనుకున్నాడన్నమాట. అప్పుడు పరమానందయ్య శిష్యులకి రెట్టింపు ధర చెప్పి ఎక్కువ ధర చెప్పి వాటిని టోపీల వ్యాపారి అమ్మాడనమాట. తర్వాత ఆ టోపీలు కొనుక్కున్నాక పరమానందయ్య శిష్యులు ఆ టోపీలను పెట్టుకొని, ఇవి మన ఊరు చేరే వరకు ఈ టోపీలను తీయకండి,
లేకపోతే తప్పిపోతారు అని ఒక శిష్యుడు మిగతా శిష్యులందరికీ చెప్పాడనమాట. సరే రోయ్ అని చెప్పి ఆ టోపీలని అందరూ పెట్టుకొని వాళ్ళ ఊరికి బయలుదేరారు. వీళ్ళ ప్రవర్తన చూసి టోపీల వ్యాపారికి చాలా నవ్వొచ్చింది. అతనికి చాలా లాభం కూడా వచ్చింది మాయా టోపీలు అని చెప్పి అమ్మడం వల్ల. పరమానందయ్య శిష్యులు వాళ్ళ ఊరికి చేరుకున్నారు. కథ కంచికి మనం ఇంటికి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.